ట్రైలర్ లాంచ్కి విచ్చేసిన మీడియా వారికి అండ్ వివిధ మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న ప్రేక్షకులకి అండ్ టు ద హోల్ టీమ్ ఆఫ్ ఇట్లు మీ ఎదవా హార్టియెస్ట్ వెల్కమ్. ఎస్, గోపరాజు రమణ గారికి, మా దేవి ప్రసాద్ గారికి, మా లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పి పట్నాయక్ గారికి అండ్ అలానే మా ఈ సినిమా హీరో అండ్ డైరెక్టర్ త్రినాథ్ కటారి గారికి అండ్ గెస్ట్లుగా విచ్చేసిన మా డైరెక్టర్లు అందరికీ కూడా హార్టియెస్ట్ వెల్కమ్. నమస్కారం అండి. సో నా పేరు త్రినాథ్ కటారి. ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరికీ నమస్సుమాంజలి. యాక్చువల్గా మేము చాలా రోజుల నుంచి ట్రైలర్ ఎవరితో లాంచ్ చేయాలని మా ప్రొడ్యూసర్ శంకర్ గారు, మా టీమ్మేట్స్, మా డిఓపి జగదీష్ గారు అండ్ ఆర్పి గారు, దేవి గారు, రమణ గారు అందరితో డిస్కషన్ జరుగుతున్నప్పుడు అందరూ ఏం చెప్పారు అంటే, ఈరోజు రేపో ఇండస్ట్రీకి రావాలనుకున్న వచ్చిన అలాంటి చిచ్చోరో హీరోల దగ్గర నుంచి ఇండస్ట్రీలో స్టార్లు అయ్యి వెలుగుతున్న పెద్ద పెద్ద హీరోల వరకు ఎవరైనా తప్పటడుగులేస్తే వాళ్ళ అడుగులను సరిదిద్దుతూ అడుగు అటు కాదు ఇటు వేయండి, ఇటు కాదు ఇటు వేయండి అని చెప్తూ ఈ తప్పటడుగులను సరిదిద్దే గురువులు లాంటి మీడియా ఉన్నారు. కాబట్టి మీడియా వాళ్ళతోనే ఈ ట్రైలర్ లాంచ్ చేస్తే బాగుంటుంది అని మేము డిసైడ్ అయ్యాం. సో ప్లీజ్, అందుకని మీడియా వాళ్ళు మీరందరూ మీ తరపున ఒకసారి అందరూ కలిసి ఒకసారి ట్రైలర్ లాంచ్ అంటే చాలా సంతోషంగా. 2, 3 ఇట్లు మీ ఎదవ ట్రైలర్ లాంచ్. Yes, 3, 2, 1 go. ఇట్లు మీ ఎదవ ట్రైలర్ లాంచ్. God bless. And now let me invite our beautiful Sahiti Avancha garu to please join the stage. And now let me invite our extremely talented director and hero Trinath Katari గారిని గట్టిగా చెప్పడంతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ ఇవాళ మనకి ట్రైలర్ లాంచ్కి గెస్ట్లుగా విచ్చేసినటువంటి మా డైరెక్టర్లు తేజ మార్ని గారిని గట్టిగా చెప్పడంతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. And now let me invite our Vikrant Rudra. హలో అండి, అందరికీ నమస్కారం. అదే నేను మీ తాగుబోతు రమేష్. గడ్డం సార్ గుర్తుపడతలేదు, నేనే చెప్పుకోవాల్సి వస్తుంది. సరే, అది పక్కన పెడితే ఇట్లు మీ విధవ. కోర్స్ నేను ఒక విధవనే గోదరికల్లో తిరిగినప్పుడు. విధవలు అందరూ నిజంగా చాలా మంచోళ్ళు ఉంటారు. అందులో మా హీరో త్రినాథ్ సినిమాలో విధవ, బయట మంచోడు. యాజ్ అ రైటర్ డైరెక్టర్ అంటే యాజ్ అ డైరెక్టర్ ఇతని గురించి, త్రినాథ్ గురించి చెప్పాలంటే, ప్రదీప్ రంగనాథ్ గారు ఎలా తమిళ్లో అతనే రైటరు, అతనే డైరెక్టర్, అతనే విజనరు అన్నీ, అలాగే తెలుగులో ప్రదీప్ రంగనాథ్ లాగా ఈ సినిమా తర్వాత త్రినాథ్ గురించి చెప్పుకుంటారండి. అందులో సందేహం లేదు. ఇప్పుడు క్లాప్స్ కొట్టచ్చు, కనీసం మాట్లాడతాం కదా. థ్యాంక్ యూ. ఇందులో అంటే నాకు మంచి ఫ్రెండు ఎప్పటి నుంచో, అన్న ఒక మంచి క్యారెక్టర్ ఉంది, చిన్నదే అవుతుంది కానీ మీరు ఉంటే బాగుంటుంది అంటే, బలవాడి బ్రో నీకంటే ఎక్కువ అని వచ్చి చేశాను. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ మా ఆర్పి గారు సార్, మీ పాటలు వింటూ అద్భుతమైన మ్యూజిక్ ఇస్తే అవన్నీ సినిమా థియేటర్లకు వెళ్ళి చూసాము. అలాంటిది మీతో యాక్ట్ చేశాను సార్ మీ డైరెక్షన్లో. ఇప్పుడు మీ సినిమాలో యాక్ట్ చేశాను సార్, అది చాలా అదృష్టంగా ఫీల్ అవుతా. దేవి ప్రసాద్ గారు సార్, మా కామెడీ అందరికీ మీలాంటి దర్శకులు మిస్ అవ్వడం వల్ల మేము ఇట్లా గడ్డాలు పెంచుకొని డిఫరెంట్ రోల్స్ కోసం ట్రై చేస్తున్నాం. సార్ గురుగారు, అంటే కలిసి చేయకపోయినా మీతో ఈ సినిమాలో చేసినందుకు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నా. మీరు చాలా బాగా చేస్తారు సార్. ఈ స్టేజ్ మీద మిమ్మల్ని ఇలా చూడడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నమస్కారం మీడియా మిత్రులందరికీ నమస్కారం. స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ, ఈ సినిమాలో పనిచేసిన వాళ్ళందరికీ కూడా చాలా సంతోషంగా చెప్పుకోవాల్సిన రోజు ఇది. ఎందుకంటే ఈ సినిమా చిన్న కథ, చిన్న పాయింట్ అయినా ఇందులో యాక్ట్ చేసే ప్రతి ఆర్టిస్ట్కి విలువలతో కూడిన నటన ఉందండి. ఫస్ట్ ప్రతి ఒక్క చిన్న ఎక్స్ప్రెషన్లో కూడా చాలా అర్థం కనిపిస్తూ ఉంటుంది. ఈ సినిమా కాన్సెప్ట్ గురించి చాలామంది చాలా రకాలుగా చెప్పినా నేను ఒక్క మాట అయితే చెప్పగలుగుతున్నా. ఏంటి అంటే, మన అమ్మాయో అబ్బాయో ఒకరిని ఇష్టపడ్డాము అని మన ఇంట్లో తెలియడానికి అంటే చెప్పడానికి వచ్చినా కానీ ఫస్ట్ వాడు మంచోడు కాదు లేదా అమ్మాయి మంచిది కాదు, మనకి సరిపోదు అనేస్తాం. కానీ ఈ సినిమా చూసిన తర్వాత ఆ మాట అనడానికి చాలా ఆలోచించాల్సి వస్తుంది. కారణం ఏంటి అంటే, ఒక మనిషిని ఒక్క మాటలో ఒక్క చూపులో మనం లెక్క కట్టేయకూడదండి. వాళ్ళతో కొంచెం ట్రావెల్ చేస్తే వాడు ఎదవా లేక మంచోడా అనేది అర్థమవుతుంది. ఆ
అంత గొప్ప కాన్సెప్టే ఈ సినిమా. ఇడ్లీ మీ వెధవ ఈ సినిమా ఒక మంచి జర్నీ ఉంటుందండి. అంటే దీంట్లో ఉండే హీరో క్యారెక్టర్ని మనం మన ఇంట్లోనో మన పక్కింట్లోనో మన ఫ్రెండ్స్లోనో ఎక్కడైనా చూడొచ్చు. అట్లాంటిది డెఫినెట్గా ఈ ఫిల్మ్ అందరినీ ఎంటర్టైన్ చేస్తుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎంటర్టైన్ చేస్తుంది డెఫినెట్గా. మా గురువు గారు కోటి రామకృష్ణ గారండి. నేను ఆయన దగ్గర వర్క్ చేశాను కొన్ని సంవత్సరాలు. ఆయన ఎలా అయితే ఆర్టిస్టులకి ప్రతిదీ కూడా ఆయన యాక్ట్ చేసి చెప్పి చూపించి చేయించుకుంటారో ఆయన్ని గుర్తు తెచ్చారండి ఈయన ఈ సినిమాకి. అంత అంత గొప్పగా అందరితోటి యాక్ట్ చేయించారు. ఇక కథాంశం వచ్చేటప్పటికి ఇది కథ చెప్తున్నప్పుడే నా హృదయానికి గట్టిగా పట్టుకుందండి. అంటే మనం పిల్లల్ని కంటాము, అది సరే మగ పిల్లాడైతే వాడు ఏదో ఒక రకంగా వాడు తర్వాత పెళ్ళైనా వాడు ఏదో చేసుకుంటాడు, అంతా అయిపోతుంది. కానీ బట్ ఆడపిల్ల అనేటప్పటికీ అంత అల్లారు ముద్దుగా మనం పెంచుకున్న తర్వాత ఆ అమ్మాయిని పెళ్లి చేసి పంపిస్తాము, ఆ భర్త కరెక్ట్గా చూసుకుంటున్నాడో లేదో అనే ఒక రకమైన ఆందోళన ప్రతి తల్లిదండ్రులకి ఉంటుంది. అది కాకుండా ఆ అమ్మాయి పెద్దవాళ్ళు చూడకుండానే ఒకడినెవరినో సెలెక్ట్ చేసుకొని వాడు పెద్ద ఎదవ అని ఈ తండ్రికి తెలిసినప్పుడు అసలు ఆ తండ్రి బాధ ఎలా ఉంటుంది, ఆ పెయిన్ ఉంటుందండి ఈ క్యారెక్టర్లో. సినిమా అంతా ఎంటర్టైనింగ్గా వెళ్తుంటుంది, నవ్వుకుంటూ చూడొచ్చు. కానీ అసలు హృదయానికి గుచ్చుకునేటటువంటి ఆ పెయిన్ కూడా ఉంటుంది ఇందులో. అలాంటి ఒక అద్భుతమైన పాత్రని నా చేత చేయించినటువంటి మా డైరెక్టర్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఇంట్లోనూ ఒక ఎదవ ఉండటం అనేది సర్వసామాన్యం. అంటే ఒక వయసు వచ్చిన పిల్లాడు, అంటే ఒక 19-20 ఏళ్ళ వయసు ఉన్న పిల్లాడు ఏ పని చేయకుండా లేదా పని కోసమో స్నేహితులతోనో తిరుగుతుంటే ఆ ఎదవ ఏం చేస్తున్నాడు, ఏదో చెప్పకపోయావు ఈ పని నాకే చెప్తావేంటి అని అంటూనే ఉంటాం ఇళ్లలో. చివరికి మన అరుగుల మీద కానీ పబ్లిక్ టాక్లో కూడా ఎలా ఉంటుందంటే ఆయన కన్నాడు కూడా ఎదవని అంటారు. ఆడో పెద్ద ఎదవ ఈయనకి అన్నాడు అని అంటారు. పాపం ఆ బిరుదు కూడా తల్లిదండ్రులు మోస్తూనే ఉంటారు. అట్లాగే త్రినాథ్ గారు ఆ టైటిల్ పెట్టడానికి ఒప్పుకున్నందుకు, ఆ టైటిల్ని పట్నాయక్ గారు చూజ్ చేసినందుకు నిజంగా నేను చాలా చాలా ఆనందపడ్డా. ఎందుకంటే సమాజంలో నిత్య నోటి వెంట వచ్చే పదాల్లో అతి ముఖ్యమైన పదం అది, ప్రతి ఇంట్లోనే వస్తుంది అన్నమాట. ఎదవ ఏం చేస్తున్నాడు అని. అటువంటి ఆ ఎదవ టైటిల్ అట్ట పెట్టినా కింద పెద్ద క్యాప్షన్ ఇచ్చారు, చూసే ఉంటారు మీరు, 1000 ఏళ్ళు ధర్మంగా వర్ధిల్లు అని. ఆ 1000 ఏళ్ళు ధర్మంగా వర్ధిల్లాలంటే బ్రహ్మచర్యాన్ని విడిచిపెట్టి పెళ్లి చేసుకొని గృహస్థ జీవితంలోకి వస్తే కానీ ధర్మాన్ని ఆచరించడానికి అవకాశం ఉండదు. అందుకోసం ఆ యదవనే కుర్రాడు ఎన్ని తిప్పలు పడ్డాడు, ఎన్ని తంటాలు పడ్డాడు, ఆ కుటుంబాలు ఎటువంటి సంఘటనలు ఫేస్ చేశాయనేదే కథాంశంగా తీసుకొని యువదర్శకుడు త్రినాథ్ గారు చాలా అద్భుతంగా మా అందరికీ స్టోరీని, డైలాగ్ని బాగా మైండ్కి ఎక్కించి చాలా శ్రద్ధగా తీశారు. నమస్తే. స్పెషల్గా మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. నాది ఇది ఫస్ట్ సినిమా అండి. ఫస్ట్ సినిమా ఆర్పి పట్నాయక్ గారు మ్యూజిక్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే అందరూ ఇక్కడ ఈ ఆర్టిస్టులు అందరూ, రమేష్ గారు, గోపరాజు రమణ గారు, దేవి ప్రసాద్ గారు, మధుమణి గారు, మా హీరోయిన్ సాహితి గారు, హీరో గారు త్రినాథ్ గారు, మా డిఓపి గారు, ఇక్కడికి వచ్చిన మా డైరెక్టర్ తేజ గారు, అందరికీ నమస్తే సార్. నాది ఇది ఫస్ట్ సినిమా అండి. మీరందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. సో ఇట్లు మీ వెధవ ఈ టైటిల్ ఫస్ట్ నాకు త్రినాథ్ గారు చెప్పినప్పుడు ఏంటి కరెక్ట్ అయినా ఈ టైటిల్ అని అడిగాను. లేదండి 100% అన్నారు. తర్వాత నాకు ఒకసారి సినిమా చూసినప్పుడు లేదు ఈ టైటిల్ 100% ఈ కథకి సెట్ అవుతుంది అనుకున్నాను. సో చిన్నప్పుడు వెధవ అంటే 1000 ఏళ్ళు ధనంతో వర్ధిల్లు అనేవారు. సో అలానే ఈ సినిమాకి బోల్డ్ అంత డబ్బు రావాలని కోరుకుంటున్నానండి శంకర్ గారు. సో ఈ సినిమా ఎవరి గురించి ఆడకపోయినా శంకర్ గారి గురించి అయితే ఆడాలి. ఎందుకంటే ఆయన ఒక ప్యాషన్తో వచ్చి ఒక కొత్త ఆయన్ని నమ్మి ఆయనే డైరెక్టర్, రైటర్ అండ్ హీరో అనే ఒక కాన్ఫిడెన్స్ ఒక ప్రొడ్యూసర్కి ఇవ్వడం, అండ్ ఆ కాన్ఫిడెన్స్ మీద ఈయన ఈరోజు ఈ సినిమా బ్యూటిఫుల్గా ఫినిష్ చేసి ఎక్కడ
కాంప్రమైజ్ కాకుండా ఒక మంచి అవుట్పుట్ అయితే బయటికి తీసుకొచ్చారు. ఐ హోప్ దిస్ ఫిల్మ్ వర్క్స్ వెల్ విత్ ఆల్ సెగ్మెంట్ ఆఫ్ ఆడియన్స్. అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను. సినిమా చూసిన వెంటనే ఫస్ట్ మ్యూజిక్ ఎవరని అడిగాను. అసలు చాలా నీట్గా నాయిస్ లేకుండా కొంచెం బ్యూటిఫుల్ మ్యూజిక్ ఉంది త్రూఅవుట్. ఆర్పి పట్నాయక్ గారు అని చెప్పారు. ఇట్ వాజ్ సో నైస్ అండ్ మ్యూజిక్. అండ్ ఫస్ట్ టైం ఫిలింలో ఉండదు, ఒక ఎక్స్పీరియన్స్డ్ ఫిలిం మేకర్ చేసినట్టే ఉంటుంది ఫిలిం. పర్ఫార్మెన్సెస్ అన్నీ చాలా బాగున్నాయి, విజువల్స్ అన్నీ చాలా బాగున్నాయి. మనుషులకి ఎప్పుడు మంచి జరుగుతుంది అంటారు. మా త్రినాథ్ గారు చాలా మంచి వ్యక్తి. సో మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ముందుగా కేఎస్ రామారావు గారికి థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే ఆయన త్రినాథ్ అనే అబ్బాయి ఇలా ఒక కథ చేశాడు, మీరు వినండి అని చెప్తే, లేదు సార్ మ్యూజిక్ చేయట్లేదు నేను అంటే, ఒకసారి వినండి మీరు అని పెద్ద ఆయన చెప్పారు కదా అని ఇంకా నేను కాదనలేక వినాల్సి వచ్చింది. విన్నాక నా ఫీలింగ్ ఏంటంటే, ఓ బాపు గారి సినిమా చేసే అవకాశం లేకపోయింది, ఈ సినిమా చేస్తే ఆ కోరిక తీరుతుంది అనే ఫీలింగ్ వచ్చింది. త్రినాథ్ తను చెప్పే స్టైల్ కానీ, తను ఎంత ప్యాషనేట్గా డెడికేటెడ్గా ఆ కథ గురించి ఆలోచిస్తున్నాడు అని అర్థమైన తర్వాత ఒక హిట్ సినిమా చేస్తాం, లెట్స్ డూ టుగెదర్ అని చెప్పా. అది అంటే కథ విన్నప్పుడు మనకి ఏదైతే అనిపిస్తుందో రేపు సినిమా చూసినప్పుడు అందరికీ అదే అనిపిస్తుందని నమ్ముతాను నేను. అందుకు ఈ సినిమా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, రేపు రిలీజ్ అయిన తర్వాత కూడా నేను ఈ సినిమాతో పాటు ట్రావెల్ అవుతాను కాబట్టి, అందుకు ఈ సినిమాకి టైటిల్ గురించి తర్జన భర్జన పడుతుంటే ఆ టైటిల్ చెప్పిన యాదవ్ నేనే. బిస్క్ ఇచ్చినందుకు ఎప్పుడో సార్ ఈ ఎదురే తినట్లేదు అని ఆ టైటిల్ వచ్చింది సార్. అది అద్భుతంగా ఉంది. లేదు, యాక్చువల్గా ఈ టైటిల్ కన్విన్స్ చేయడానికి కొంచెం టైం పట్టింది నాకు. ఎందుకంటే ఎలా రిసీవ్ చేసుకుంటారు జనం అని. అయితే ఈరోజు రమణ గారు ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు నాకు. నేను టైటిల్ అనుకున్నప్పుడు అనుకోలేదు, కానీ ఆయన ఇచ్చిన దాంట్లో ఏంటంటే, ఇట్లు అనేది గౌరవపూర్వకంగా చెప్పిందే, మీ అనేది కూడా గౌరవపూర్వకంగా చెప్పిందే. యదవ అనేవాడు ఎంత గౌరవంగా తన ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడు అనే దాంట్లోనే గౌరవం ఉంది కదా. ఈ టైటిల్లో నెగటివిటీ ఏముంది అన్నారు ఆయన. థ్యాంక్ యూ సార్ క్లారిటీ ఇచ్చినందుకు. శ్రీ గురుభ్యో నమః. మా గురువులు ఎండి సౌజన్య గారికి, శ్రీ భీమ్ గారికి, శ్రీ బాపు గారికి అందరికీ పాదాభివందనం. సరస్వతి స్వరూపాలైన మీడియా వారందరికీ పాదాభివందనం. మీ కెమెరా అనే కళ్ళ ద్వారా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ అందరికీ నమస్కారం. సో నేను ఒక మంచి సినిమా చేశాను, అందరం కష్టపడ్డాం, నేను కష్టపడ్డాను. అంటే దిస్ ఈజ్ నాట్ మై క్రెడిట్, మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది. అందరూ కూడా సపోర్ట్ చేశారు, పిచ్చి పిచ్చిగా సపోర్ట్ చేశారు. అంటే ఎలా సపోర్ట్ చేశారంటే, నేను ఎవరినన్నా పెద్దలను అడుగుతున్నప్పుడు భరణి గారి దగ్గరికి వెళ్దాను, భరణి గారా 9ంటికి వస్తారండి కష్టం అన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి కథ చెప్పిన తర్వాత భరణి గారు సార్ 6ంటికి షార్ట్ పెడతానండి అంటే 5:15 ఉన్నారు. అలా గోపరాజు రమణ గారు ఆయన ఎక్కడో షూటింగ్ చేసుకుని 2ంటికి హైదరాబాద్ వచ్చి, సార్ ఫస్ట్ షాట్ మీ మీదే ఉంటుంది సార్ 6 గంటల 10 నిమిషాలకి అంటే 5:30కి సెట్లో ఉన్నారు ఆయన. దేవిప్రసాద్ గారు సార్ ఎవ్రీడే ఆయన షెడ్యూల్ మొత్తం 7:15కి షాట్ అంటే 6:30కి రెడీగా ఉన్నారు. ఎవ్వరూ కూడా పొరపాటును కూడా ఈడు కొత్తోడని కానీ వెళ్దాంలే అని కానీ ఎవ్వరూ ఆలోచించలేదు. మధుమణి గారు ఆవిడ కూడా, నేను ఎప్పుడన్నా మర్చిపోయినా ఎవరన్నా మర్చిపోయినా మధుమణి గారు ఫోన్ చేసి, సార్ ఏంటి టైం చెప్పలేదు మాకు అని మధుమణి గారు అడిగేవాళ్ళు. సార్ క్షమించండి అని మళ్ళీ నేను చెప్పేవాడిని ఈ టైం కండి అని. సో ఇలా అందరూ ఒకళ్ళని కాదు. అండ్ కెమెరామెన్ జగదీష్ గారు అయితే, నేను కథ చెప్పినప్పుడు నాతో కూర్చొని 3 నెలలు పేపర్ మీద మేము షార్ట్ డివిజన్ చేసామండి. బికాజ్ ఆఫ్ ఓన్లీ జగదీష్ గారు ఇది ఇంత బ్యూటిఫుల్గా వచ్చింది, ఇంత అందంగా వచ్చింది, అందరూ ఇంత అందంగా అద్భుతంగా కనిపించారు. సో ఆ తర్వాత శంకర్ గారు, మేము కథ చెప్పిన తర్వాత హీరోల కోసం వెతుకుతూ ఉన్నాం. అలా చాలామంది హీరోలకు చెప్పాం, వాళ్ళకి టైం కుదరక వేరే వేరే ప్రాజెక్టుల వల్ల ఈ సినిమాలో వాళ్ళు చేయలేకపోయారు. అలా జరుగుతున్నప్పుడు కొత్త వాళ్ళతో చేద్దామన్నా అన్నప్పుడు సరే చేద్దామని వెతుకుతూ ఉన్నప్పుడు వన్ ఫైండ్ ఆయన వచ్చి, అన్న వాళ్ళు ఇల్లు ఎందుకన్నా నువ్వు చేసి అన్నారు. కంగారేంటి ఎతుకుదాం అన్న, డబ్బులు పెట్టేది ఎవరన్నా అన్న. మీరేనండి అన్న, నువ్వు చేసే అన్న అన్నారు. ఓకేనండి చేసేస్తానని వచ్చాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే, అందరికి ఒక చిన్న క్లారిటీ ఏంటంటే, ఇది కథే హీరో. ఇందులో నేను యదవ అనే ఒక క్యారెక్టర్ చేశాను.
అందులో నా తండ్రి పాత్ర పోషించి దాన్ని హీరోగా నిలబెట్టిన గోపరాజు రమణ గారికి, నా ఆపోజిట్ యాంటీ అంటాం కదా, యాంటీ కాదు, నాకు కాంపిటేటివ్గా హీరోగా చేసిన దేవి ప్రసాద్ గారికి, హీఈస్ ద హీరో. ఒక తండ్రి కూతురుల కథ, ఒక తండ్రి కొడుకుల కథ, ఒక అమ్మాయి అబ్బాయి కథ, వీళ్ళ ముగ్గురు మధ్యలో ఉండే లవ్ స్టోరీ. సో అలా మా సాహితీ గారు తెలుగు అమ్మాయి, 11 మంది తెలుగు అమ్మాయిలకి కథ చెప్పాను నేను. ఎందుకంటే చాలామంది ఫ్రెండ్స్తో నేను అడుగుతుండేవాడిని, తెలుగు వాళ్ళు ఉన్నారు కదా, మీరు ఎందుకు తమిళ నుంచి, బాంబే నుంచి, ఢిల్లీ నుంచి తెచ్చుకుంటారు, ఫస్ట్ తెలుగు వాళ్ళని ట్రై చేయొచ్చు కదా అని. నీకు కంగారేంటమ్మా, నువ్వు వస్తావు కదా చూడు అన్నారు. అన్నప్పుడు నేను 11 మంది తెలుగు అమ్మాయిలకి కథ చెప్పాను. కొన్ని పరిస్థితుల వల్ల వాళ్ళెవరు ఈ ప్రాజెక్ట్లో చేయలేదు. అదృష్టం కొద్దీ సాహితీ గారు ఈ ప్రాజెక్ట్లో చేశారు. బంగారం. అందరూ నాకు తెలిసి సినిమా వచ్చిన తర్వాత ఆవిడ మళ్ళీ మా ప్రొడ్యూసర్ గారు కానీ మాకు కానీ దొరకరు, మాకైతే ఆ క్లారిటీ ఉంది. సో శంకర్ గారు, బళ్ళారి శంకర్ గారు, బంగారం శంకర్ గారు, గోల్డ్ బిజినెస్ అయింది, మనిషి కూడా అంత మంచి వ్యక్తి. అండ్ ఆర్పి పట్నాయక్ గారి దగ్గరికి చాలాసార్లు వెళ్ళాను, చేయనని చెప్పారు మ్యూజిక్. చేయనమ్మా, లేదండి చేయట్లేదు అంటే, రామారావు గారు ఒకసారి వినండి, కథ వినండి అన్నారు. చాలాసార్లు వెళ్ళిన తర్వాత కథ విన్న తర్వాత ఆయన చెప్పిన మొట్టమొదటి మాట, ఓహో ఓ హిట్ సినిమాకి పనిచేస్తున్నాం అనమాట అయితే అన్నారు. చాలా చాలా సంతోషించాను. సో ఎవరి పాత్రలకు వాళ్ళు హీరోలుగా చేశారు కాబట్టి ఇట్లు మీ ఎదవ అనే ఈ సినిమాలో అందరూ మంచి క్యారెక్టర్స్ చేసాం, చాలా చాలా బాగా చేసాం, అందరూ బాగా సపోర్ట్ చేశారు. ఇప్పటికీ లేట్ అయింది కాబట్టి ముగిస్తున్నాను. మీ అందరిని ఎవరిని కూడా డిస్కరేజ్ చేయను, 100%. ఇది 11 లవ్ స్టోరీస్ని సక్సెస్ఫుల్గా నిలబెట్టిన తర్వాత దాన్ని కథగా చేసిన సినిమా ఇది చూసిన ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా సరే, అమ్మాయి అబ్బాయిని ప్రేమించినా, అబ్బాయి అమ్మాయిని ప్రేమించినా సరే, వాళ్ళ ఫాదర్స్ని, వాళ్ళ పేరెంట్స్ని కానీ కన్విన్స్ చేయాలి అంటే సినిమా చూడండి. 11 లవ్ స్టోరీస్ అయితే సక్సెస్ అయినాయి, మీది 12వది అవుతుంది. ఇక అక్కడి నుంచి అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. చాలా 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 థ్యాంక్స్ అండి.